వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ వర్క్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. లక్ష్మీ మోటార్ వైండింగ్ డేటా, అల్యూమినియం వైండింగ్ 24 స్లాట్ 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12 ఫీచ్. టర్మ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 1 to 6 75 terms, 1 to 8 78 terms, 1 to 10 80 terms, 1 to 12 80 terms. 4 కాయిల్ సెట్లు 2 అల్యూమినియం వైండింగ్ డేటా, ఒరిజినల్ డేటా ఫ్రెండ్స్. మనం స్లాట్ పేపర్ 7mm మిలెక్స్ పేపర్ వాడాము. 7mm మిలెక్స్ మిల్క్ పేపర్ కూడా అంటారు, మిలెక్స్ అంటారు, మిల్క్ పేపర్ అంటారు. రన్నింగ్ గేజ్ వచ్చేసి 24 గేజ్. మనం 1 to 6 ఎక్కిస్తున్నాం. చిన్న కాయలు రన్నింగ్ R1 సెట్. అదేవిధంగా మనకి టర్మ్స్ చెప్పాను కదా, ముందే టర్మ్స్ అన్నీ చెప్పాను. స్క్రీన్ మీద కూడా వస్తున్నాయి టర్మ్స్ అనేది, మనం స్క్రీన్ మీద కూడా ఇవ్వటం జరిగింది. మనము టాప్ బాటమ్ వైర్లు అనేవి జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. టాప్ బాటమ్ ఫస్ట్ సెట్ ఎలా ఎక్కించామో టాప్ బాటమ్ సెకండ్ సెట్ కూడా అలానే ఎక్కించాలి. సేమ్ స్టార్టింగ్ కూడా అట్లానే 2 సెట్లు ఎక్కించాలి. మనం R1 సెట్లో సెకండ్ సెట్ ఎక్కిస్తున్నాం. కనెక్షన్ టాప్ అయిన కలుపుకోవచ్చు, బాటమ్ అయినా కలుపుకోవచ్చు. మనమైతే ఇప్పుడు అసలు జాయింట్ లేకుండా మోటార్ వైండింగ్ చేద్దాం. ఓన్లీ కనెక్షన్ వరకు, మనకు కనెక్షన్ వేసే వైర్ల వరకే మనకి బయటికి రావాలన్నమాట. సింపుల్గా అసలు ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సెట్ ఎక్కించిన తర్వాత మనం వైండింగ్ చుట్టుకునేటప్పుడే జాయింట్ లేకుండా ఒకటి రైట్ సైడ్ నుంచి ఇంకోటి లెఫ్ట్ సైడ్ నుంచి కాయిల్స్ అనేవి చుట్టాలి. అంటే సింపుల్గా ఏంటంటే చిన్న కాయిల్ నుంచి ఒక కాయిల్ చుట్టాలి. అయిపోయిన తర్వాత పెద్ద కాయిల్ మళ్ళీ అది దారం కట్టుకొని మళ్ళీ పెద్ద కాయల కాడ నుంచి మళ్ళీ చిన్న కాయలకు రావాలి. పైనుంచి కిందికి, కింద నుంచి పైకి చుట్టాలన్నమాట. చుట్టినప్పుడు మనకి జాయింట్ లేకుండా చుట్టుకోవచ్చు వైండింగ్. చుట్టుకున్న తర్వాత మనం ఎక్కించేటప్పుడు కూడా మనం టాప్ బాటమ్ ఎలా మనం కనెక్షన్ మామూలుగా జాయింట్తో ఎలా కొడతామో, జాయింట్లు ఉన్నప్పుడు ఎట్లా కనెక్షన్ కలుపుతామో సేమ్ ఇది కూడా అట్లా వచ్చేటట్టు చూసి ఎక్కించుకుంటే, కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఎక్కిస్తే మీకు కూడా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ 3 కాయిల్ ఎక్కిస్తున్నాం. రన్నింగ్లో 3 కాయిల్ అన్నమాట. R1 సెట్లో 3 కాయిల్. స్టార్టింగ్ గేజ్ వచ్చేసి 27, టర్మ్స్ 130. సేమ్ 2 కాయిల్ సెట్ 1 to 10, 1 to 12 ఫీచ్. విధంగా మనం వైండింగు
చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి అల్యూమినియం, ఎందుకంటే ఎనామిల్ పోకుండా ఎక్కించుకోవాలి. అదే మీకు అట్లా ఎక్కించేటప్పుడు గట్టిగా ఒత్తటం వల్ల ఎనామిల్ పోయే అవకాశం ఉంటుంది. ఎనామిల్ పోతే మళ్ళీ ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే కాలిపోతుంది అన్నమాట మోటార్స్. అవి ఎనామిల్ కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకొని వార్నిష్ పోసి అవసరమే. అసలు మంచిగా ఎక్కిస్తే అల్యూమినియం వైండింగ్కి వార్నిష్ అవసరం లేదు. వార్నిష్ పోయకుండా ఫిట్ చేసుకోవచ్చు. వార్నిష్ పోయటం వల్ల ఏమవుతుందంటే స్లాట్కి అతికి పేపర్ రాదు. మళ్ళీ వైండింగ్ చేయాలన్నా కూడా అల్యూమినియం జాయింట్లే పోతాయి కాబట్టి మనం వార్నిష్ పోయకుండా ఉంటే స్లీవ్లు లేపినా కూడా ఏమి ఎనామిల్ అనేది అతికి రాకుండా ఉంటుంది. వార్నిష్ పోయకుండా ఉంటే జాయింట్లు మనం మళ్ళీ వేసుకోవచ్చు కట్ అయినా కూడా. మోటార్కి మ్యాక్సిమం మోటార్కి జాయింట్లే పోతాయి. సీలింగ్ ఫ్యాన్ అల్యూమినియం వైండింగ్ అయినా, టేబుల్ ఫ్యాన్ అల్యూమినియం వైండింగ్ అయినా, ఆల్ అల్యూమినియం వైండింగ్స్కి ఏదైనా జాయింట్ల వరకు కట్ అవుతూ ఉంటాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, 4వ కాయిల్ కూడా ఎక్కిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం ఎలా ఎక్కించామో అట్లానే నెక్స్ట్ సెట్ కూడా ఎక్కించుకోవాలి. అయితే ఇప్పుడు మనకి టాప్ బాటమ్ 2 ఎక్కాయి కదా, అవి ఆపోజిట్ వచ్చేలాగా చూసుకొని సెకండ్ సెట్ కూడా అలానే ఎక్కించాలి. దారం కుదిరితే దారం కట్ చేసుకోండి, లేదంటే లేదు ఉంచేసినా పర్లేదు, ఏమి కాదు. దారం వల్ల ఆప్షన్ అన్నమాట అది. చూడండి, సేమ్ అలానే మనకి కెమెరాకి కనపడుతుంది కదా, కొసలు అనేవి ఆపోజిట్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సేమ్ పైనుంచి మనం ఇప్పుడు ఎక్కించిన రన్నింగ్ సెట్ కాడ నుంచి 3 గాడీలు వదిలేసి 4వ గాడీలో మళ్ళీ ఎక్కించుకుంటే ఇటు లాస్ట్లో కూడా అక్కడి నుంచి 1 to 6 లెక్క పెట్టుకుంటే మళ్ళీ సేమ్ అలానే వస్తుంది. చూడండి, 1 to 6 ఎక్కిస్తున్నాను. సెకండ్ సెట్ కూడా ఈ సెట్ కొంచెం ఈ వైండింగు సెకండ్ సెట్ స్పీడ్ పెట్టా అనమాట, స్పీడ్గా, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. ఈ లెంత్లో ఉన్న చిన్న మీటర్కి లెంత్ అవుతుంది కాబట్టి స్పీడ్ పెట్టాల్సి వస్తుంది. అంత టైంలో ఎవరు వైండింగ్ చేసినా చూడాలని మొత్తం కుదించడం జరుగుతుంది. మొత్తం చూడాలంటే 1.5 hours వస్తుంది. అంత టైంలో ఎవరు చూడరు. మనం అప్లోడ్ చేయాలన్నా డబ్బింగ్ చెప్పాలన్నా ఇబ్బంది కాబట్టి నేను స్పీడ్ పెట్టాను. కొంచెం స్పీడ్ అయ్యేలాగా కొన్ని కట్ చేస్తూ పెట్టాను అనమాట. మీకు ఫస్ట్ కాయలు అయితే నేను చూపించడం స్లోగానే చూపించాను, మీకు అది ఫాలో అయితే సరిపోతుంది. ఆ 2 సెట్లో కూడా సెకండ్ కాయిల్ ఎక్కించామన్నమాట. చూడొచ్చు, మనం స్క్రీన్ మీద కనపడుతుంది మోటార్. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ పెట్టండి. ఏదైనా మిస్టేక్ నేను చేసినా కూడా కామెంట్ పెట్టవచ్చు తెలిసిన వాళ్ళైతే. 7mm మిలెక్స్ పేపర్ పెట్టుకోవాలన్నమాట.
మనం దారం వేసుకొని సపరేటర్ పేపర్ పెట్టుకొని దారం వేసుకొని మనం వైండింగ్ స్టార్టింగ్ ఎక్కించిన తర్వాత సపరేటర్ పెట్టుకొని దారం వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా అది చూడండి. ఆ 2 సెట్లో కూడా మనం ఫోర్త్ కాయలు ఎక్కిస్తున్నాం అన్నమాట. ఫోర్త్ కాయలు ఎక్కించి సపరేటర్ అంటే స్టార్టింగ్ ఎక్కించిన తర్వాత సపరేటర్ పెట్టుకోవాలి. మనకి రన్నింగ్కి 2 వైర్లు వస్తాయి, స్టార్టింగ్కి 2 వైర్లు వస్తాయి, 4 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లు వైండింగ్లోనే రన్నింగ్ 2 వైర్లు వైండింగ్లోనే కలిసిపోయినాయి కాబట్టి స్టార్టింగ్ కూడా సేమ్ జాయింట్ లేకుండా మనం చుట్టినాం కాబట్టి సేమ్ అలానే వస్తాయి అన్నమాట. మీకు 4 వైర్లే వస్తాయి, కన్ఫ్యూజ్ కావద్దు. 4 వైర్లు రన్నింగ్ 2, స్టార్టింగ్ 2. చూడొచ్చు ఫ్రెండ్స్, రన్నింగ్ వైండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో ఎలా ఉంది ఏంటి, రన్నింగ్ వైర్ చూడండి, మీకు ఫినిషింగ్ ఎలా వచ్చింది. కెమెరాకి దగ్గరగా చూపిస్తున్నాను, చూడండి ఫినిషింగ్ ఎలా ఉంది. చూడొచ్చు. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కించుకోవాలన్నమాట. స్టార్టింగ్ కొంచెం చెక్కతో దాని ఫినిషింగ్ అనేది చేసుకొని స్టార్టింగ్ కూడా ఫ్రీగా కూర్చునేలాగా. మీరు ఫినిషింగ్ చేయకపోతే స్టార్టింగ్ ఫ్రీగా కూర్చోదన్నమాట, కొంచెం హార్డ్ అయిపోతూ ఉంటుంది. అందుకని మనం స్టార్టింగ్ ఎక్కించే స్లాట్ దగ్గర కొంచెం ఫ్రీగా సెట్ చేసుకుంటే స్టార్టింగ్ కూడా ఈజీగా ఎక్కుతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం రబ్బర్ సుత్త లాంటివి వాడాలి. చెక్క, రబ్బర్ సుత్త ఇలాంటివి వాడాలి. కొంతమంది ఐరన్తోనే సుత్తెలతోనే కొడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎనామిల్ పోతే మోటార్లు నడవు, షార్ట్ అవుతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి. మళ్ళీ ఎందుకు కాలిందో మీకు అర్థం అవ్వదు. చూడండి, మనం స్టార్టింగ్ అయితే చుట్టుకున్నాం. 27 kg టర్మ్స్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను. స్టార్టింగ్ 1 to 10, 1 to 12, 2 కాయిల్ సెట్లు 2. గేజ్ మోటార్ అయితే ఈజీగా ఉంటుంది. వైండింగు చాలా ఎంత అంటే అంత చాలా ఈజీగా ఉంటుంది. కానీ మనం వైండింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే స్లాట్ మధ్యలో వైర్లు పడుతున్నాయి. కొంతమంది కొత్త వైండర్ చూశాను నేను, స్లాట్ పేపర్ మధ్యలో వైరింగ్ పడి బాడీ షార్ట్ చూసాము. ఫస్ట్ రాలేదు, తర్వాత వస్తుందని కంప్లైంట్ చాలామంది వస్తున్నారు. అది ఫస్ట్ స్లాట్ పేపర్ మధ్యలో పడితే ఫస్ట్ బాడీ షాట్ రాదు.
ఇప్పుడైతే వైండింగ్ అయిపోయింది చూడండి. వైండింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి స్లాట్ మన సపరేటర్ పేపర్ పెట్టుకోవాలి. సపరేటర్ గార్లం పేపర్ పెట్టుకొని దారం వేసుకోవాలన్నమాట. ఓకే, నేనైతే వన్ సైడ్ వేసాను, అది వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ ఇప్పుడు కనెక్షన్ వైపు సపరేటర్ పెట్టుకొని కనెక్షన్ వేసుకోవాలన్నమాట. చూడండి, సపరేటర్ పేపర్ అంటే ఇది గార్లం పేపర్, గ్రీన్ షీట్ అంటారు. గ్రీన్ షీట్ పెట్టుకొని మనకి ఇప్పుడు మనకి కనెక్షన్ 4 వైర్లే వస్తాయి అన్నమాట. మనం వైండింగ్లోనే కలిపాం కాబట్టి ఈ 4 వైర్ల కనెక్షనే మనకి 4 వైర్లు బయటకు వస్తాయి. అవి 4 వైర్లుని 4 మన 118 వైర్ 1 స్క్వేర్ వైర్లతోని మన కనెక్షన్ బయటికి తీసుకోవాలి. లేదంటే గ్లాస్ వైర్ అయినా దొరుకుతుంది, గ్లాస్ వైర్తోనైనా తీసుకోవచ్చు, ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మన కనెక్షను మనం ఏం చేయాలంటే యాసిడ్తో ఎనామిల్ రిమూవ్ చేయాలి. యాసిడ్ తోటి ఎనామిల్ రిమూవ్ చేస్తే మనకి కనెక్షన్ వేసుకోవచ్చు. అల్యూమినియం కదా, మనం కాపర్ లాగా కత్తెరతో గీకటం వల్ల అది తెగిపోతూ కట్ అవుతూ ఉంటుంది అల్యూమినియం. చూడండి, నేను ఒక మూతలో యాసిడ్ తీసుకుంటున్నాను, ఎనామిల్ రిమూవ్ ఆయిల్. ఒక మూతలో తీసుకొని ఆ వైర్లు ముంచి ఒక 10 సెకండ్స్ ఆగి ఒక క్లాత్తో శుభ్రంగా తుడిస్తే ఎనామిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఎనామిల్ రిమూవ్ అయిన తర్వాత మనకి తెల్లగా కనపడుతూ ఉందన్నమాట. ఇప్పుడు అది వైండింగ్ వైరు అట్లా క్లీన్ చేయటం వల్ల డ్యామేజ్ అవ్వదు. కనెక్షన్ వేసుకున్నా కూడా కట్ అయ్యే అవకాశం ఉండదు. మనం కాలవటం వల్ల కానీ లేదా కత్తెరతో గీకటం వల్ల కానీ తెగిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను, వీడియోలో క్లాత్తో నేను తుడుస్తున్నా అన్నమాట. అది శుభ్రంగా పోయి ఎలా చూడండి ఎలా తెల్లగా మెరుస్తుందో అట్లా. మళ్ళీ మనం కనెక్షన్ వేయాలంటే నీట్గా ఉంటేనే సప్లై అనేది కరెక్ట్గా పాస్ అవుతుంది. వన్ స్క్వేర్ వైరు రెడ్ అయితే రన్నింగ్కి, ఇంకా వేరే కలర్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట. మనకి ఆ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ని బట్టి రన్నింగ్ స్టార్టింగ్ డివైడ్గా వేసుకోవచ్చు కలర్స్. కుదిరితే మీకు ఈటింగ్ స్లీవ్ ఉంటే ఈటింగ్ స్లీవ్ వేసి హీట్ చేసుకోవచ్చు. లేదంటే షోల్డరింగ్ బట్టి ఉంటుంది, ఆ బట్టీలో ముంచిన షోల్డరింగ్ అవుతుంది అల్యూమినియం. మామూలుగా షోల్డరింగ్ రాడ్తో అయితే అవ్వదు. రన్నింగ్కి రెడ్ వైర్లు ఇచ్చామన్నమాట. స్టార్టింగ్కి ఎల్లో వైర్ 1 స్క్వేర్ వైరు. ఒక 3mm స్లీవ్లు వేసేసి మనం దారం వేసుకుంటే సరిపోతుంది. ఎల్లో స్టార్టింగ్ వైర్, రెడ్ రన్నింగ్ వైర్. కనెక్షన్ మీకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. రెడ్ ఎల్లో కామన్, రెడ్ ఎల్లో కెపాసిటర్ డమ్మీ, రెడ్ కామన్, 2 ఫేసు న్యూట్రల్. ఆ విధంగా అయితే మనం కనెక్షన్ వేసుకొని మనం రన్ చేసుకోవచ్చు, మోటార్ని ఫిట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనం దారం వేసేద్దాం. దారం వేసి ఫినిషింగ్ చేసి ఎలా ఉందనేది
తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అయితే దారం కూడా వేసాను. వీడియో లెంత్ అవుతుందని కట్ చేశాను అనమాట. దారం వేసింది కూడా. ఈ ఫినిషింగ్ ఎలా ఉంది, వైండింగ్ ఎలా నచ్చింది కామెంట్ పెట్టండి. మీకు ఏదన్నా అవసరం ఉందంటే దాని గురించి కూడా మనం వీడియో చేద్దాం. తప్పకుండా అయితే వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మనం వీడియోలు చేసిన నోటిఫికేషన్గా మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.